కడపలో తెలుగుదేశం పార్టీ గత 3 రోజులుగా మహానాడు నిర్వహణ కొనసాగుతుంది. 2 రోజుల పాటు ప్రతినిధుల సమావేశాలు ఈ రోజు భారీ బహిరంగ సభకు మొత్తం సిద్ధం చేశారు. ప్రస్తుతం నారాయణ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎంతమంది సభకు హాజరవుతున్నారు, ఎలాంటి ఏర్పాట్లు? అండి నిన్న మొన్న 2 రోజులు మహానాడు కడపలో బ్రహ్మాండంగా జరిగిందండి. అనుకున్న దానికంటే 5 రెట్లు 6 రెట్లు ప్రజలు వచ్చారు. ఎంతో ఆనందంగా ఉత్సాహంగా, వాళ్ళ ఉత్సాహాన్ని చూస్తే అసలు నిజంగా ఆశ్చర్యం వస్తుంది. దానికి వాళ్ళని అడిగితే కూడా ఒకటి చెప్తున్నారు, సార్ గత 5 సంవత్సరాల్లో అనేక ఇబ్బందులు పడ్డాం. అంటే హరాస్మెంట్ కావచ్చు, కేసులు, జైళ్ళు, ఇలా ఏ రోజు ఏం జరుగుతుందో, ఎవరిని అరెస్ట్ చేస్తుందని. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరం ఊపిరి పీల్చుకుంటున్నాం, ఎంతో ఆనందంగా ఉన్నాం. అంతేకాదు ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేనిఫెస్టోలు ఏదైతే చెప్పారో అతి ముఖ్యమైనది పెన్షన్స్ చెప్పినట్టు చేస్తున్నాం. అదే మహిళలకు కూడా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. అంతేకాకుండా రేపు జూన్లో తల్లికి వందన కార్యక్రమం ఏదో చెప్పారో దానికి ముఖ్యమంత్రి గారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తాన్న దాంతో అసలు కార్యకర్తలు లేనంత ఉత్సాహం వచ్చింది. అదేవిధంగా రైతు సోదరులు కూడా ఏదైతే 20,000 6,000 కేంద్ర ప్రభుత్వం 14,000 అది కూడా జూన్ లోపల ఇస్తామని ముఖ్యమంత్రి గారు చెప్తే కార్యకర్తల్లో ఆనందాలకు అద్దు లేదు. అంతేకాకుండా ఆగస్టు నెలలో ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ఉచిత బస్సు కూడా ఇస్తున్నారు. చాలా చక్కగా ఈ యొక్క మహానాడు నిన్న మొన్న జరిగింది. ఈరోజైతే కనీసం 5 లక్షల పైగా, కొందరైతే 10 లక్షల పైగా వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చక్కగా జరిగినాయి. మహానాడు కాదు మాయనాడు అంటూ కూడా జగన్ నిన్న కామెంట్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడి తెలీదు. వైనాట్ 175 అన్నాడు, అడ్రస్ లేకుండా పోయాడు. వైనాట్ అన్నాడు, అడ్రస్ లేకుండా పోయాడు. 11 సీట్లకు పరిమితి చేశారు. అంటే అసలు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు. కాబట్టి వాళ్ళ మాటలకి అసలు అర్థం లేదు. ఇప్పుడు ప్రజలు, ఇది ప్రజాస్వామ్యంలో ఉండండి. ఏ ఒక్క వ్యక్తి డిక్టేట్ చేసేది కాదు, ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజలు మనం నిర్ణయించారు. ఈరోజు ఇంతమంది ప్రజలు వచ్చారంటే, మా ఎక్స్పెక్టేషన్కి 5 రెట్లు 6 రెట్లు వచ్చారంటే ప్రజల్లో స్పందన ఉంది. పార్టీ మీద, మా నాయకుడి మీద నమ్మకం ఉంది, యువ నాయకుడు లోకేష్ మీద నమ్మకం ఉంది. కాబట్టి వాళ్ళు మాట్లాడే పిచ్చి మాటలకు అసలు ఎన్ని పిచ్చి మాటలు, పిచ్చి వ్యవహారాలు, వాళ్ళకి ఏం మాట్లాడాలో తెలియక మాట్లాడుతున్నారు. నిన్న చంద్రబాబు గారు ఒక ప్రసంగంలో ఒక చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. కొంతమంది కోవర్ట్లుగా వైసీపీ నుంచి వచ్చి హత్యలు మన కార్యకర్తలను మన కంటితో మనకన్నే పడవడానికి ప్రయత్నిస్తున్నారు అంటారు. ఈ కోవర్టుల విషయంలో మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఖచ్చితంగానండి, ఎవరైతే కోవర్ట్ ఉన్నారో దాని మీద పార్టీ అధినేత, పార్టీ కమిటీలు ఖచ్చితంగా గుర్తించారు. దాని మీద వర్క్ జరుగుతుంది. ఏదైతే తెలుగుదేశం పార్టీ కడపలో జరుగుతున్న బహిరంగ సభకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. పెద్ద సంఖ్యలో సుమారు 5 లక్షల మంది హాజరవుతారు. అటు కార్యకర్తలతో పాటు ప్రజలు హాజరవుతారని మంత్రి నారాయణ అంటున్నారు. ఇదే సమయంలో జగన్ మోహన్ రెడ్డి ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు. అలాంటి సమయంలో ఆయన వ్యాఖ్యల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదంటున్నారు. దీంతో పాటు ఎవరైతే కోవర్టులు ఉన్నారంటూ చంద్రబాబు నాయుడు చేసిన కామెంట్స్ వెనుక ఖచ్చితంగా ఆయన ఉన్న నిజాన్ని ఏదో గ్రహించే ఈ విధమైన కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా వారందరినీ బయటకు పంపడానికి, వారి మీద చర్యలు తీసుకోవడానికి ఖచ్చితంగా పార్టీ యంత్రాంగం పనిచేస్తుందని ఆయన అంటున్నారు. కెమెరా పర్సన్ సుదర్శన్తో దామోదర్, మహానాడు వేదిక మీద నుంచి. For more videos like this, subscribe Big TV channel.